మలయాళం ఇండస్ట్రీ వాళ్ళు ఆ క్రైమ్ థ్రిల్లర్ కాన్సెప్ట్ని ఎలా పడుతున్నారో తెలియదు కానీ వరుసగా థ్రిల్లర్ మూవీస్ చేస్తూ ఆడియన్స్ని ఎంటర్టైన్ చేస్తున్నారు. మన టాలీవుడ్ వాళ్ళు కూడా హిట్ ఎవరు ఇలాంటి సినిమాలు తీసినప్పటికీ ఆ కంటిన్యూటీ మాత్రం ఉండట్లేదు. మలయాళం ఇండస్ట్రీలో మాత్రం వరుసగా హిట్ సినిమాలు తీస్తున్నారు క్రైమ్ థ్రిల్లర్ కాన్సెప్ట్తో. ఇప్పుడు అలా వచ్చిన మరో సినిమానే తలవాన్. ఈ సినిమాను జిస్ జోయ్ అనే దర్శకుడు తెరకెక్కించారు. ఆసిఫ్ అలీ, బిజు మీనన్ ప్రధాన పాత్రలో నటించారు. అయితే ఈ సినిమా ఇటీవలే ఓటీటీ కూడా వచ్చింది. ఓటీటీలో ఈ సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. కథ విషయానికి వస్తే ఒక పోలీస్ ఆఫీసర్ బిజు మీనన్ తన కోపం కారణంగా తన ఈగో వల్ల శత్రువులను తయారు చేసుకుంటాడు. తన వల్ల తనకి ఎదురైన ఒక వ్యక్తి కనుక పైన రివెంజ్ తీర్చుకోవడానికి ట్రై చేస్తే ఎలా ఉంటుంది అనేది తలవాన్ సినిమా కథ. సినిమా మొత్తం ఒక పోలీస్ స్టేషన్ చుట్టూ ఒక పోలీస్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. సీన్స్ మాత్రం ఒక్కొక్కటి అంటే ముందుకు వెళ్తున్న కొద్ది కథ స్క్రీన్ ప్లేలో ఒక్కొక్క పాత్ర ఇంట్రడ్యూస్ అవ్వడం, దానికి సంబంధించిన కథను రివీల్ చేయడం చాలా ఇంట్రెస్టింగ్గా సాగుతుంది. మెయిన్ ఫ్లాట్కి వస్తే ఒక పోలీస్ స్టేషన్కి సంబంధించిన ఒక పోలీస్ అధికారి తన ఇంట్లో ఒక అమ్మాయి శవం దొరుకుతుంది. అక్కడి నుంచి కథ స్టార్ట్ అవుతుంది. యాక్చువల్గా ఆ అమ్మాయికి ఆయనకు ఎలాంటి సంబంధం ఉండదు. కాకపోతే తెలివిగా ఆ హత్యను ఆ పోలీస్ ఆఫీసర్ మీద తోసేసి తనను జైలు పాలు చేయాలని ఒకరు కుట్ర చేస్తారనమాట. అది ఆ ఫ్లాట్ తోటి సినిమా స్టార్ట్ అవుతుంది. ముందుకు వెళ్ళే కొద్దీ అంటే చూస్తున్న ఆడియన్కి ఇది తను చెయ్యలేదేమో అనే ఫీలింగ్ కలుగుతుంది. కాకపోతే ఆ సస్పెన్స్ని చివరి దాకా మెయింటైన్ చేసి అద్భుతంగా స్క్రీన్ పై నడిపించారు దర్శకుడు జిస్ జోయ్. ఆ అమ్మాయి మర్డర్ తోటి ముందుకు సాగే కథ, ఇన్వెస్టిగేషన్లో కొత్త కొత్త పాత్రలు ఇంట్రడ్యూస్ అవ్వడం, వారి వెనకాల కథ, అసలు వాళ్ళకు ఈ మర్డర్కి లింక్ ఏంటి, అసలు వీళ్ళు ఆ అమ్మాయితో లింక్ ఏంటి అనేది ఛేదించుకుంటూ పోలీస్ చేసే ఇన్వెస్టిగేషన్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఆ అమ్మాయిని హత్య చేసిన వ్యక్తి అయితే ఎవరైతే ఉన్నారో ఈ ఇన్వెస్టిగేషన్ చేస్తున్న ఆ పోలీస్ ఆఫీసర్ని కూడా అంటే ఆ మర్డర్లో ఇన్కేర్ అని చెప్పేసి ఇంకొక మర్డర్ని చేసి తనను కూడా జైలు పాలు చేయాలని ట్రై చేస్తాడనమాట. ఆ సిచ్యువేషన్ నుంచి కథ చాలా ఇంట్రెస్టింగ్గా ముందుకు సాగుతుందన్నమాట. ఇంత స్పాన్ ఉన్న కథని చాలా తక్కువ బడ్జెట్లో లిమిటెడ్ లొకేషన్స్లో అద్భుతంగా ట్రీట్ చేశాడు. కథ చివరి వరకు ఆ సస్పెన్స్ అంటే ఆ మర్డర్ చేసిన వ్యక్తి ఎవరు, ఎందుకు చేశారు, ఆ మర్డరర్కు ఈ అమ్మాయికి పోలీస్ అధికారికి ఉన్న శత్రుత్వం ఏంటి, ఎందుకు తనని హత్యలో విరికించాలనుకున్న ఆ కథకు సంబంధించిన రివీలింగ్ మాత్రం చాలా అద్భుతంగా తెరకెక్కించారు. క్లైమాక్స్ ఆ మర్డరర్ కూడా ఆ పోలీస్ అనే ట్విస్ట్ ఏదైతే ఉందో అది మైండ్ బ్లాకింగ్గా ఉంటుంది. ఆయన కూడా పోలీస్ ఆఫీసరే, కాకపోతే ఈ పోలీస్ ఆఫీసర్ని ఎందుకు ఆ కేసులో విరికించి రివెంజ్ తీసుకుందాం అనుకోవడం అనే చెప్పేది ఉంది కదా, ఆ ఎలిమెంట్ మాత్రం చాలా అద్భుతంగా తెరకెక్కించారు. సినిమా 2 hours ఉంటుంది. ఎక్కడ కూడా ల్యాగ్ లేకుండా చాలా సస్పెన్స్తో ఉంటుంది. వీలుంటే మీరు కూడా ఆ సినిమా చూసి ఎంజాయ్ చేయండి. ఒకవేళ మీరు చూసుంటే ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి.